మీ పేరేం పేరమ్మా? నా పేరు హైందవి. అమ్మా, ఎన్నో వార్డు ఇది? 9th వార్డ్. ఓకే, మీరు టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు కదా, అవునండి. ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను వాళ్ళ మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి బిడ్డగా టీఆర్ఎస్ తరఫున ఈసారి కార్పొరేట్గా 9th డివిజన్కి పోటీ చేస్తున్నా. ఇక్కడ ఉన్న సమస్యలు నాకు తెలిసినవి, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. నేను వాటిని తీర్చాలంటే వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు కావాలి, ఉంటుంది. వాళ్ళ దీవెనలు నాకు ఎప్పుడని నేను ఆశిస్తున్నా. వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళు గెలిపించాలి అని నేను కోరుకుంటున్నా. వార్డులో ముఖ్యమైన సమస్యలు ఏం గుర్తించిందా? వార్డులో ఇక్కడ మీరు చూస్తే అయోధ్య నగర్లో స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవు, సీసీ రోడ్స్ లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది మాకు. వాటర్ కూడా యూసేజ్ వాటర్ సరిగ్గా రాదు, అప్పుడప్పుడు గార్బేజ్ కలెక్షన్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. పెన్షన్స్ కూడా అందట్లేదు అని కొందరు మాకు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు. సో ఇవన్నీ తీర్చాలంటే మాకు ఓటేసి గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీకు ఓటేస్తే తక్షణమే తీర్చే సమస్య ఏమైనా ఉందా? ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు గుర్తించారు కదా, అవును, నాకు అవకాశం వస్తే తీర్చాలని, అట్లా ఏమైనా ఉందా? రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తక్షణం తీరుస్తాను. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు మాజీ మంత్రి గారు అవకాశం ఇచ్చారు కదా, ప్రజలను అడగాలనుకుంటున్నారు? ప్రజలకు ఏమని అప్పీల్ చేయాలనుకుంటున్నారు? మీకే ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మాకే ఓటు ఎందుకు వేయాలంటే ఈ యంగ్స్టర్ని కొత్త ఐడియాలజీతోని, అందరి మీ ఎక్స్పీరియన్స్తోని అందరం కలిసి మన వార్డ్ని బాగు చేసుకోవాలి. అందరితో కలిసి యూజింగ్ టెక్నాలజీ